హలో హాయ్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సుధాస్ కిచెన్ ఫీస్ట్ అండి. ఈరోజు రెసిపీ నేను కొబ్బరి పాలతో చికెన్ థిక్ గ్రేవీ చేస్తున్నానండి. తయారీ విధానం అండ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రండి చూసేయండి. ఒక పెద్ద సైజు ఆనియన్ని సన్నగా తరిగి పెట్టుకున్నానండి. 2 పెద్ద సైజు టమాటాలను సన్నగా తరిగి పెట్టుకున్నాను. ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, బిర్యానీ ఆకు, 4 లవంగాలు, చెక్క, మిరియాలు, యాలుకలు, కొంచెం పసుపు పొడి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, పుదీనా, కరేపాకు, గ్రీన్ చిల్లీ, 1 కప్పు కొబ్బరి ముక్కలు, 1/2 కేజీ చికెన్ని బాగా 3 టైమ్స్ వాష్ చేసి పెట్టుకున్నానండి. తయారీ విధానం రండి చూసేయండి. ఫస్ట్ కొబ్బరి పాలను రెడీ చేసి పెట్టుకోవాలండి. కొబ్బరి పాలకు 1 కప్పు కొబ్బరి ముక్కలను వేసుకోండి. మిక్సీ జార్ తీసుకొని తర్వాత అందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఇది మెత్తగా మిక్సీ పట్టుకోండి. చూడండి, కొబ్బరి ముక్కలను బాగా మిక్సీ పట్టేసాను మెత్తగా. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో మిక్సీ పట్టుకోండి కొంచెం వాటర్ యాడ్ చేసి. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ కొబ్బరి పాలను ఫిల్టర్ చేసుకోండి. ఇలా స్పూన్ తీసుకొని కలుపుతూ ఉంటే కొబ్బరి పాలంతా ఫిల్టర్ అయిపోతాయండి. మీరు ఇలా కాకుండా ఒక పల్చటి క్లాత్ తీసుకొని కూడా ఈ పాలను ఫిల్టర్ చేసుకోవచ్చండి. మొత్తం పాలు ఫిల్టర్ అయిపోయాయి. చూడండి, ఇలా కొబ్బరి పాలను ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టేయండి. తరువాత ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడవ్వగానే కొంచెం ఆవాలు వేసుకోండి. ఆవాలు వేసిన తర్వాత ఆనియన్ని వేసేయండి. తర్వాత కొంచెం కరివేపాకును వేయండి. తర్వాత గ్రీన్ చిల్లీని వేయండి. తర్వాత కొంచెం సాల్ట్ను వేయండి. తర్వాత యాలుకను వేయండి. తర్వాత బిర్యానీ ఆకును వేయండి. వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకోండి. ఇలా చూడండి, ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్లో మగ్గిందండి. సో ఇప్పుడు టమాటోని యాడ్ చేస్తున్నానండి. తర్వాత ఒక్కసారి కలుపుకోండి. చూడండి, టమాటో కూడా బాగా మగ్గిపోయింది. టమాటో మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ తర్వాత ఇంకొంచెము వేసాను. తర్వాత బాగా కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పచ్చి వాసన వెళ్ళేంత వరకు కొంచెం బాగా ఫ్రై చేయండి దీన్ని. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన వెళ్ళిపోయింది. తర్వాత 1/2 కేజీ చికెన్ని యాడ్ చేస్తున్నానండి. వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేయండి. తరువాత కొంచెం పసుపు పొడిని యాడ్ చేయండి. తర్వాత కొంచెం పుదీనాని వేయండి. తర్వాత కొంచెం కొత్తిమీరని వేయండి. ఒక్కసారి బాగా కలిపేయండి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసి 5 మినిట్స్ పెట్టేయండి. చికెన్లో వాటర్ బాగా పైకి వచ్చేస్తుంది. ఆ పైకి వచ్చిన వాటర్లోనే 50% చికెన్ కుక్ అయిపోవాలండి. ఇప్పుడైతే నేను లిడ్ క్లోజ్ చేస్తున్నాను. మధ్యలో ఒకసారి లిడ్ను ఓపెన్ చేసి చూసుకోండి. చూడండి, వాటర్ మొత్తం పైకి వచ్చేసింది. ఒక్కసారి కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత లిడ్ను క్లోజ్ చేసేయండి. మళ్ళీ ఇప్పుడు ఒకసారి లిడ్ను ఓపెన్ చేసి చూసుకుందాం. చూడండి, వాటర్ అంతా ఇంకిపోయాయి, ఆయిల్ పైకి వచ్చేసింది. ఇప్పుడు ఒక్కసారి కలుపుకోండి.
ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇందులోకి కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. నేనైతే కొంచెం బాగా కారం దట్టిస్తున్నాను, కొంచెం ఎక్కువగానే వేసాను. తరువాత కొంచెం ధనియాల పొడిని వేయండి. తరువాత ఇందులోకి మిరియాలు, చెక్క, లవంగాలు పౌడర్ చేసుకొని కొంచెం వేయండి. తర్వాత బాగా ఒక్కసారి కలుపుకుండేయండి. చూడండి, ఈ మసాలా మొత్తం పచ్చివాసన వెళ్ళేంత వరకు అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేయండి. చూడండి, ఆయిల్ కొంచెం పైకి వచ్చేసింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం కొబ్బరి పాలను యాడ్ చేసుకుందామండి. చూడండి, కొబ్బరి పాలను రెడీ చేసి పెట్టుకున్నాను కదా, అవి ఇందులోకి వేసేయండి. అస్సలు వాటర్ యాడ్ చేయొద్దండి ఈ కొబ్బరి పాలు వేసేసిన తర్వాత. ఈ కొబ్బరి పాలతోనే ఇంకా 50% ఈ చికెన్ బాగా బాయిల్డ్ అయిపోవాలండి. చాలా కమ్మగా ఉంటుందండి. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ బాగా ఉడికించుకుండేసేయండి. నేనైతే లిడ్ క్లోజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూసుకుందాం. చూడండి, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు ఒక్కసారి కలుపుకోండి. చూడండి, గ్రేవీ కూడా థిక్గా అయిపోయింది. ఇప్పుడు ఫ్లేమ్ని కట్ చేసేసుకుందామండి. కట్ చేసే ముందు కొంచెం కొత్తిమీరని చల్లుకోండి. అంతేనండి, కొబ్బరి పాలతో చికెన్ గ్రేవీ థిక్గా రెడీ అయిపోయిందండి. సర్వ్ చేసుకుందాం ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూడండి, బౌల్లోకి సర్వ్ చేసుకుండేసాను. కొబ్బరి పాలతో చికెన్ థిక్ గ్రేవీ చేసేసాను. మీరు నార్మల్గా ఒకే పద్ధతిలో చేయకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి. నేను చేసిన స్టైల్లో ఒక్కసారి కర్రీని ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా కమ్మగా బాగా ఉంటుంది, బాగా ఇష్టపడతారు కూడా. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.